హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. ఈ మధ్య కాలంలో ఓవర్సీస్లో తెలుగు సినిమా మార్కెట్ ఎక్కువైంది. చిన్న హీరోల సినిమాలు కూడా ఎక్కువ లొకేషన్స్లో రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోస్లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఓవర్సీస్ రారాజ్ అనే పేరుంది. ఎందుకంటే మహేష్ బాబు నుంచి వచ్చిన సినిమాల్లో 5 సినిమాలు అక్కడ 1 మిలియన్ మార్క్ని క్రాస్ చేశాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 2 సినిమాలు 1 మిలియన్ మార్క్ సినిమాలతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. గత ఏడాది ఎన్టీఆర్ టెంపర్తో రెండవ 1 మిలియన్ మార్క్ సినిమాని నమోదు చేసి పవన్ పక్కన నిలిచాడు. అలాగే అల్లు అర్జున్, నానిలు కూడా 2 1 మిలియన్ మార్క్ సినిమాలతో తమ ఖాతాలో వేసుకున్నారు. కానీ ఇప్పుడు తారక్, నాని, అల్లు అర్జున్ మరియు పవన్ కళ్యాణ్లను వెనక్కు నెట్టి రేసులో ముందుకు వెళ్ళిపోయాడు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన నాన్నకు ప్రేమతో సినిమా యూఎస్లో 1.5 మిలియన్ల మార్కుకి దగ్గరైంది. అంతేకాకుండా బాద్షా, టెంపర్ల తర్వాత నాన్నకు ప్రేమతో తారక్ 3వ 1 మిలియన్ మార్క్ సినిమాగా నమోదైంది. దీంతో ఓవర్సీస్ మార్కెట్లో మహేష్ బాబు తర్వాత ఎన్టీఆర్ స్టార్ అయ్యాడు. యూఎస్లో ఏ హీరో ఎన్నెన్ని 1 మిలియన్ మార్క్ సినిమాలు తమ ఖాతాలో వేసుకున్నారంటే మహేష్ బాబు 5 సినిమాలు, ఎన్టీఆర్ 3 సినిమాలు కాగా పవన్ కళ్యాణ్ 2 సినిమాలు, అల్లు అర్జున్ 2 సినిమాలు, నాని 2 సినిమాలు. ఇది మన తెలుగు హీరోల ఓవర్సీస్ సత్తా. మరిన్ని మూవీ న్యూస్ కోసం రిమిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.